అవును, నీకు నాన్న తెలుసని నమ్మకంతోనే మహాలక్ష్మిని నిన్ను ఫాలో అయ్యి విషయం కనుక్కోమన్నాను. లేదన్నయ్య, నాకు తెలీదు. నాకు తెలిస్తే చెప్తానుగా. అయినా నాన్నంటే ఇష్టం లేదని చెప్పావు. ఆయన గురించి తెలుసుకుని ఏం చేస్తావు? నిన్న అమ్మ మాటలు విన్నాను. నాకు చాలా బాధగా ఉంది. నాన్న ఏ రకంగా వచ్చి టార్చర్ చేస్తారో అని అర్థం కాక అమ్మ భయపడుతుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే నేను నాన్నని కలవాలి. ఆయన మంచివారో చెడ్డవారో నేను తెలుసుకోవాలి. నాన్న మంచివారైతే అమ్మని కన్విన్స్ చేసి దగ్గర చేస్తాను. నాన్న చెడ్డవారైతే అతనికి బుద్ధి చెప్పి ఎప్పటికీ కలవకుండా చేస్తాను. లేదన్నయ్య, నాన్న చాలా మంచివారు. ఒకసారి నువ్వు మాట్లాడితే ఎంత మంచివారో తెలుస్తుంది. అంటే అన్నయ్య, అమ్మ మాటల్ని బట్టి నాన్న ఎప్పుడు అమ్మని కొట్టలేదు, తిట్టలేదు, ప్రేమించాడంతే. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఊహించి మాట్లాడకూడదు. కలిసి మాట్లాడితేనే ఎలాంటి వారో తెలుస్తుంది. అప్పటిదాకా నాన్న మీద ప్రేమని కంట్రోల్ చేసుకో. అమ్మని బాధ పెట్టనని చెప్పు. నేనేమి అమ్మకి ఎదురు తిరగను. కానీ నాన్న విషయంలో నాకెందుకో నీ మీద నమ్మకం లేదు. ఏదో ప్లాన్ చేసి శాశ్వతంగా దూరం చేస్తావేమో. లేదను, అలా చేయను. నిజంగా నేను నాన్నతో ఫ్రెండ్షిప్ చేసి ఎలాంటి వారో తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను. ఆ విషయం అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నిజంగా నీకు నాన్నని అమ్మని కలపాలనుంటే అమ్మ మీద ఒట్టే అన్నయ్య. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒట్టేసి చెప్తున్నాను. నాన్న మంచివారైతే అమ్మని కలుపుతాను, చెడ్డవాడైతే శాశ్వతంగా దూరం చేస్తాను. అమ్మ మీద ఒట్టు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సరే అను. మరి నాన్న విషయం ఎలా తెలుసుకోవాలి? అమ్మని అడిగితే చెప్పదు, తాతయ్య ఏమో తెలియదంటారు. మరెలా? ఆ విషయం గురించి నువ్వు టెన్షన్ పడకన్నయ్య, నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే తాతయ్యతో మాట్లాడి నాన్న గురించి తెలుసుకొని నీకు 2 రోజుల్లో చెప్తాను. సరే, వీలైనంత త్వరగా తెలుసుకో. అలాగే అన్నయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. పదండి, మీ ఇద్దరిని ఈరోజు నేనే స్కూల్లో డ్రాప్ చేస్తాను. లేదమ్మా, అన్నయ్య నాకు పని చెప్పాడు. ఆ పని చూసుకొని నేను వెళ్తాను. అనుకేం పని చెప్పావరా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.